హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మటన్ కర్రీ అండి. మా సార్ అయితే 1/2 కేజీ మటన్ తీసుకొచ్చాడు. దాన్ని బాగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి అంతా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నా అండి. ఈలోపు ఉల్లిగడ్డలు కోసుకుందాం. ఉల్లిగడ్డలు కోయడం అయిపోయింది. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాగిందా లేదా అనే దానికి జీలకర్ర వేసిన, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి. కొంచెం మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. అందులో వేస్తాం కానీ కొంచెం కలర్ రావడం కోసం ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మటన్ వేసేయాలి. మటన్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిసేపు అలాగే మగ్గనిస్తుంటే కొంచెం కారం స్మెల్ అనేది వెళ్ళిపోతుంటుంది. తర్వాత కొంచెం అందులో వేసిన కారం సరిపోదండి, మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. మటన్కి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కలుపుకొని మూత పెట్టుకోండి, ఉడకనివ్వండి. అరగంట సేపు ఉడికిన తర్వాత ముదిరిందండి ఇది బాగా మటను. అందుకనే మామిడాకు వేస్తున్నాను. మామిడాకు బదులు మీరు పప్పడికాయ అయినా వేసుకోవచ్చు, పూచెక్క అయినా వేసుకోవచ్చు అండి. తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయిందండి. కొంచెం కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. దగ్గర పడింది కర్రీ అయితే. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే అండి. ఈజీ ఇది. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. కర్రీ అయితే ఇలా ఉంది. టేస్టీగానే ఉంటుందండి.